మీరు స్మోకరా? టొబాకో ఉత్పత్తులు ఏమైనా వాడతారా? పోనీ కార్లు, కాస్ట్లీ డ్రెస్లు, కాస్మెటిక్స్ ఇష్టపడతారా? అయితే ఈ న్యూస్ మీకోసమే. జీఎస్టీలో కొత్తగా మరో స్లాబ్ని తెచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. సిన్ ప్రొడక్ట్స్ పేరుతో ఒక కేటగిరీని తయారు చేస్తోంది కేంద్రం. సిన్ ప్రొడక్ట్స్ కు కొత్తగా 35% జీఎస్టీ విధించే యోచనలో ఉంది. తాజాగా జరిగిన జీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ భేటీలో ఈ ప్రతిపాదనలు వచ్చాయి. మరింత మేధోమథనం తర్వాత కౌన్సిల్ కు ప్రతిపాదనలు పంపే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చుంటుంది, సిన్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి అని. ఇందుకు ఉదాహరణగా సిగరెట్లు లాంటి పొగాకు ఉత్పత్తులు, కూల్ డ్రింక్లను చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వీటిపై 28% జీఎస్టీ అమలవుతోంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అభిప్రాయాలను కౌన్సిల్ ఓకే చేస్తే ఇకపై ఆ ఉత్పత్తులపై 35% జీఎస్టీ ఉంటుంది. ఈ స్లాబ్ ఇప్పటి వరకు లేదు. సిన్ ప్రొడక్ట్స్ అని కేటగిరీ తయారు చేసి దానికి ట్యాక్స్ అప్లై చేయబోతున్నారు. ఇక మిగతా స్లాబుల్లో కూడా కాస్త మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి దేశంలో 5%, 12%, 18%, 28% చొప్పున 4 రకాలుగా జీఎస్టీ ఉంది. తాజా మార్పుల జాబితాలో కాస్ట్లీ డ్రెస్లు, కార్లు, షూస్, వాచ్లు లాంటివి ఉండబోతున్నాయి. ఉదాహరణకు ఇప్పటి వరకు మనం ఏ షర్ట్ కొన్నా దానికి 5% మాత్రమే జీఎస్టీ ఉంది. కానీ జీఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదనల ప్రకారం చూస్తే 1500 లోపు షర్ట్లకు 5% జీఎస్టీ ఉంటే 1500 నుంచి 10,000 లోపు షర్ట్లకు 18%, ఆ పైన ధర ఉంటే 28% జీఎస్టీ ఉండబోతోంది. షూస్, కాస్మెటిక్స్, కార్లకు కూడా ఇదే ఫార్ములా అప్లై చేయాలన్నది ప్రతిపాదన. ఈ సిన్ ప్రొడక్ట్స్ లో, లగ్జరీ ప్రొడక్ట్ లో ఇంకా ఏమేమి చేర్చుతారో కూడా వేచి చూడాలి. కొంతలో కొత్త గుడ్ న్యూస్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ల విషయంలో కేంద్రం కాస్త సానుకూలంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్లపై 18% జీఎస్టీ ఉంది. ఇప్పుడు 5 లక్షల లోపు ఇన్సూరెన్స్ తీసుకుంటే 5%కే జీఎస్టీ పరిమితం చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ పైన మాత్రం 18% కొనసాగొచ్చు.